కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. పైడి భీమవరంలో నవంబర్ 26న జరిగే కలెక్టరేట్ ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారం విధానాల్లో మార్పు లేదని అన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ రాష్ట్రంలో అదే విధానాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లలో సహా భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరాన్ని కారు చౌకగా కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతుందని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్మిక వర్గాన్ని చీల్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరంతరం ప్రయత్నిస్తున్నాయని, కార్మిక హక్కులు కాల రాసే 4 లేబరు కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె అచ్చెన్నాయుడు, సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న కలెక్టరేట్ వద్ద ధర్నా జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ ధర్నా దేశవ్యాప్తంగా కూడా అఖిలపక్ష కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు సంపద సృష్టించేది కార్మిక వర్గం, మరి దేశానికి తిండి పెట్టేది, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం. కానీ ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాల్లోనే పెట్టుబడిదారులకు అంటే కార్పొరేట్లకేమో సుమారు 19 లక్షల కోట్ల రూపాయలకు పైగా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, రుణమాఫీలు పేరుతో ఈరోజు ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టింది. ఒక పక్కేమో ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. జిఎస్టీ భారాలు, పెట్రోలు, డీజిల్ మీద అధిక పన్నులు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో వంట నూనెల మీద పన్నుల భారం కేంద్ర మోడీ ప్రభుత్వం మోపింది. అలాగే జిఎస్టీ ఉప్పు మీద, పప్పు మీద, బియ్యం మీద, పాలు మీద, సమస్తం అన్ని రకాల వస్తువుల మీద జిఎస్టీ పేరుతో సామాన్యుల మీద భారాలు మోపుతుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకి గతంలో 32% పన్నుంటే దాన్ని 22%కి తగ్గించింది. 10% పన్ను తగ్గించడం వల్ల సుమారు 2.5 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఆదాయం తగ్గింది. దాన్ని ఈరోజేమో సామాన్య ప్రజల మీద ఈరోజు మాపుతా ఉంది. ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా సరే అస్తమానత తగ్గాలంటే సంపన్న వర్గాల మీద, కార్పొరేట్ల మీద పన్నులు ఎక్కువ వేసి సామాన్యుల మీద పన్నులు తగ్గించాలి. మరి వేల కోట్ల రూపాయల లాభాలు అర్జిస్తున్నటువంటి ఈరోజు కార్పొరేట్లకు పన్నులు తగ్గించడం, సామాన్యుల పన్నులు మోయడం సరైనది కాదు. అలాగే దశాబ్దాల పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఒక 15 చట్టాలను రద్దు చేసి 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చివేసింది కార్మిక హక్కుల కాలరాస్తూ. అంటే కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా ఈరోజు యజమానుల దగ్గర పనిచేసే రకంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చివేయడం చాలా దుర్మార్గం. అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధరలు కనిపించడం లేదు. ఎరువులు, విత్తనాల సబ్సిడీకి ఇచ్చిన పరిస్థితి రోజు కనిపించడంలో వాటి ధరలు కూడా పెంచుకుంటూ పోతా ఉంది. అందుకని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, కార్మికులు సంఘటితంగా ఐక్యంగా పోరాడితే తప్ప సమస్యల పరిష్కారం కావు. అందుకనే అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా నవంబర్ 26వ తేదీన కలెక్టరేట్ వద్ద, శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు సి. అమ్మన్నాయుడు, సిఐటి జిల్లా అధ్యక్షుడు.